హలో ఎవరు? సార్, నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. ఎవరండి? ఇక్కడ మేము సార్ ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాము. ఎక్కడి నుంచి అండి? ఒంగోలు నుంచి. ఒంగోలు, ఓకే అండి. ప్రకాశం జిల్లా. అవును సార్, థ్యాంక్ యూ. చెప్పండి సార్. అది టీవీలో అదే ఈటీవీలో అదే మనం ఏం తప్పులు చేసినా దేవుడు క్షమిస్తా అని చెప్పి వచ్చింది కదా సార్. అవునండి, అవునండి. వాళ్ళ పక్కన వేరే కూడా నేను 2 పాపాలు చేశాను, రేపులు చేశాను, మరి దేవుడు క్షమిస్తాడని అంటున్నారు కదా. అవును సార్, అవునండి. అని అదే అట్లా దాని గురించే మాట్లాడదామని ఫోన్ చేస్తాను. చెప్పండి సార్, చెప్పండి. మీకు ఉన్న అంటే నా అనుమానం ఏంటంటే, మన క్రైస్తవ పాస్టర్లు ఏం చెప్తున్నారంటే, నువ్వు ఎన్ని పాపాలు చేసినా యేసుని నమ్ముకుంటే నీకు పాప క్షమాపణ లభించి నువ్వు స్వర్గానికి వెళ్తావు, యేసు రెండో రాకడలో అని చెప్తున్నారు. అవును. నా కాన్సెప్ట్ ఏంటంటే, అసలు పాపం చేసాము, సరే నేను పాపం చేశా, నేను యేసు నమ్ముకుని స్వర్గానికి వెళ్ళా, మరి నా వల్ల నష్టపోయిన కుటుంబానికి దేవుడు ఏం న్యాయం చేస్తాడు? ఫస్ట్ పాయింట్ ఇది. రెండో పాయింట్ వచ్చేసి, మనం పోలీసులు ఒక వ్యక్తిని రేప్ చేశాడని చెప్పి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి వాడికి ఉరిశిక్ష గాని యావజ్జీవ కారాగార శిక్ష గాని కోర్టు విధిస్తుంది. అవును సార్. అప్పుడేంటది? ఆ స్త్రీకి న్యాయం జరిగినట్టు అక్కడ. అలా కాకుండా అతన్ని వదిలేసి అతను మంచివాడు అని చెప్పి పోలీసులు గాని కోర్టు గాని స్టేట్మెంట్ ఇచ్చి అతను వదిలేసింది అనుకోండి, ఆ స్త్రీకి అన్యాయం జరిగినట్టే కదా. అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? అది కరెక్ట్ కాదు కదా. ఆవిడ శిక్ష పడితేనే ఆ పిల్లకి న్యాయం జరిగినట్టు. శిక్ష నా పాయింట్ ఇది సార్. చెప్పండి, మీరు చెప్పండి. తప్పు చేసిన మనిషికి ఎప్పుడు శిక్ష పడాలి సార్. యాక్చువల్ గా రైట్ సార్. అది ఇప్పుడు సార్ చిన్న మాట, అంటే నేను చదువుకోవాలి సార్. నా పేరు జేమ్స్. మీరు క్రిస్టియనా సార్? ఏమని కానీ కరెక్ట్ క్రిస్టియన్. జేమ్స్ అంటే క్రిస్టియన్ లేండి. చెప్పండి సార్. జేమ్స్ అంటే క్రిస్టియన్ అది తప్పు సార్. ఎందుకంటే పేర్ల వల్ల ఒక మాట, యాక్చువల్ గా పేర్ల వల్ల నువ్వు క్రిస్టియన్ అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. అది అంటే నాకేం తెలుసు. వాళ్ళు ఇప్పుడు నేను ఇంతకుముందు 2-3 కాల్ చేస్తే అతని పేరు రాముల్ట, క్రిస్టియన్ గా మారిన తర్వాత జేమ్స్ అనో లేకపోతే ఇంకొక పేరు లాటో లేదా డేవిడో పెట్టుకున్నాడు. వాళ్ళు చెప్పడం తప్ప మనకు అనుభవం లేదు కదండి ఈ విషయంలో. సార్ ఒక మాట, యాక్చువల్ నా పేరు కోటయ్య. ఓకే అండి. మా నాన్న పేరు అంకయ్య, మా తాత పేరు నాగయ్య. విన్నాను సార్. మా తాత పేరు నాగయ్య, మా నాన్న పేరు అంకయ్య, నా పేరు కోటయ్య, మా భార్య పేరు కోటమ్మ. మా భార్య పేరు అంటే ఏమైందంటే, నేను 1990లో హైదరాబాద్కి వచ్చాను. యాక్చువల్ గా నేను మేస్త్రి పని చేస్తాను. నేను అంటే అప్పుడప్పుడు సినిమాలు చూస్తా, జేమ్స్ బాండ్ 007 అనుకుంటా ఉంటాయి కదా సార్. ఏదో అంతేలేండి వయసులో ఉన్నప్పుడు. అయితే నేను అప్పుడు 14 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఉండొచ్చు సార్ నాకు. యాక్చువల్ గా అంటే 1990లో మా మ్యారేజ్ వెళ్ళినప్పుడు మా సిస్టర్ కి మ్యారేజ్ అయినప్పుడు ఆ కట్టిన డబ్బులు లేక నేను హైదరాబాద్కి వచ్చేసా. అప్పుడు అదే జేమ్స్ బాండ్ సినిమాలు ఇంటి వస్తున్నప్పుడు నేను యాక్చువల్గా ఈ పేరు ఉంటే బాగుండదు అని చెప్పి జేమ్స్ అని పెట్టేసుకున్నా. ఓహోహో, అంటే మీరు క్రిస్టియన్ కాదు సార్? మీరు చెప్పే కదా క్రిస్టియనే. నాకు అర్థం కాలేదు సార్. మీరు జేమ్స్ అని పెట్టుకున్నారు కానీ మీరు క్రిస్టియనేనా? క్రిస్టియనే గాని నా పేరు మటుకి కోటయ్య, మా నాన్న పేరు అంకయ్య, మా తాత పేరు నాగయ్య. ఓకే ఓకే. మా నాయన పేరు మరి అది ఆ పేరు ఏమంటే కోటమ్మ. సరే సార్, నాకు ఎందుకు కాల్ చేశారు చెప్పండి. నాకు చిన్న సందేశం సార్. చెప్పండి. సందేహం అంటే అంటే పెద్ద మనుషులు అడిగితే కొంచెం ఉంటది కదా సార్, ఏదైనా ఆలోచన ఉంటది కదా. చెప్పండి సార్, నాకు తెలిస్తే చెప్తా. నేను కూడా పెద్ద చదువుకోలేదు, 10th క్లాస్. నేను కూడా ఒక మాట, నాది ఓన్లీ మేసి పని. ఈ సిమెంట్ కలపంటే సిమెంట్ కలిపిస్తా, గంపలు గంపలేస్తా. సందే లేదు. ఏదో సినిమాలు చూసి 717 అనుకుంటే అట్లా ఏదో దానివల్ల ఈ పేరు బాగుందని చెప్పి మా మేస్త్రులు అంటే ఎప్పుడు నుంచి చూస్తావా కిష్ట సినిమాలు 117 అని 117 జేమ్స్ బాండ్ అని అట్లా ఆ ట్రాఫిక్ మీద ఆ జేమ్స్ అని అన్నారు. ఇంకా అదే పడింది సార్. ఓకే ఓకే సార్. ఓకే, దాని వరకు ఆ ట్రాఫిక్ వెళ్ళింది సార్. నాకు ఇప్పుడు వేరే బ్రదర్ మీకు కాల్ చేసినప్పుడు, సార్ నేను రేపులు చేశాను అది అంటున్నాడు కదా. యాక్చువల్ గా ఏ తప్పు చేసినా చిన్న రేపులు పక్క పెట్టి సార్, రేపులు పెద్ద నేరం. అది అవునండి, దానికి ఉరిశిక్షే న్యాయం. అవునండి, కరెక్ట్ చెప్పారు. ఇప్పుడు మన ఇంట్లో మన చెల్లి కావచ్చు, అమ్మ కావచ్చు,
మన భార్య కావచ్చు ఒక దెబ్బ కొట్టామంటే మళ్ళీ ఇమ్మిటే 10 నిమిషాల్లో ఒక అర్ధ గంటలో మన కోపం తగ్గినాక మన దగ్గర తీసుకోవడం ధర్మం. అది అది ధర్మం కావచ్చు అంటే దేవుడి ధర్మం కావచ్చు తెలియదు కానీ మన భార్య మన దగ్గర తీసుకొచ్చి సార్. కానీ ఆయన రేపు చేసి మళ్ళీ క్షమిస్తాడని చెప్పటం అది అడగటం మళ్ళీ మిమ్మల్ని ఉంటా మళ్ళా ఆయన రేపులు చేసాడంట మరి దేవుడు క్షమిస్తాడంట మరి అని అడుగుతున్నాడు కదా సార్. అది ఎంత మటుకు నేను అడిగిన క్వశ్చన్ అది అట్లా అంటే సార్ నేను ఓన్లీ మేస్త్రి అంటే మీకు అర్థమైంది నాకు చదువు లేదు ఏమి లేదు ఓన్లీ నా పేరు అది. అయితే ఆయన యాక్చువల్ గా నేను రేపు చేసిన ఒక పాపని ఒక స్త్రీని మళ్ళా మనకు జన్మించిన తల్లి ఊటని కావచ్చు అమ్మ. ఇప్పుడు పెద్దలు అంటే మన తల్లి కొండలు ఎక్కువ ఉండదు భార్యని ఇస్తాడు ఆమె కూడా తల్లి లాంటిదే మనకు ఖచ్చితంగా ఉంటది ఆమె కడ వరకు మళ్ళా అక్కడ కావచ్చు. కానీ మీరు చెప్పేది ఏంది సార్ నాకు అర్థం కాలేదు జేమ్స్ గారు. అంటే యేసు క్షమించటం అనేది కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా మీ దృష్టిలో? అట్లా సార్ ఆయన అంత పాపం చేసి ధన్మని వచ్చి నేను అయిపోయిన పని ఇంకా ఓకే నేను అయిపోయిన చిన్న లాజిక్ లో పోలీసు తప్పుగా సార్. అంటే నాకు అర్థం కావట్లేదు జేమ్స్ గారు. ఇప్పుడు ఇతను అడిగాడు కదా రేప్ చేస్తే క్షమిస్తాడా యేసు అంటే అవతల పాస్టర్ కూడా క్షమిస్తాడని చెప్పాడు. చిన్న మాట. ఇప్పుడు దీన్ని మీరు వ్యతిరేకిస్తారా సమర్థిస్తారా? వీళ్ళు యేసు పాపాలు క్షమించడం అని యేసు కాన్సెప్ట్ మీరు సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా? దీనికి ఫస్ట్ స్ట్రైట్ కు సమాధానం చెప్పేసేయండి. ఒక చిన్న మాట సార్. గబక్కని కత్తితో పొడిసి సరిపోద్దా? నేను అదే కదా సార్ చెప్తుంది. కత్తితో పొడిచినాక బైబిలే ప్రోత్సహిస్తుందండి దాన్ని. అది రాంగ్ సార్. అది యేసు ఏం చెప్పాడు? పాపుల్ని పిలవచ్చి నీతిమంతుల్ని పిలవరాలేదని చెప్పాడు కదండి సార్. ఒక మాట ఇప్పుడు గబక్కని కత్తితో పొడిసేవు ఇప్పుడు మీరున్నారు సార్. అంటే ఒకటండి మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే ఒక హిందువు ఆలోచిస్తున్నారు మీరు చేస్తున్న అది ఏమని కానీ నా మనసు ఏంటంటే మీరున్నారు సార్ మీరు నన్ను కత్తితో పొడిచారు నాకు నేను చచ్చిపోయా. ఇప్పుడు నా భార్య కావచ్చు నా బిడ్డలు కావచ్చు మా అక్క చెల్లెలు కావచ్చు వాళ్ళు నరకాలని ఏదో ఉంటది. ఇక పోనీ ఇప్పుడు నా బిడ్డలు కాదు నా భార్య అంత వేదనే కదా సార్. దానివల్ల సారీ చెప్పేస్తే అయిపోద్దా? నేను అదే చెప్తున్నాను కదండి సారీ చెప్తే ఎట్లా కుదురుతుంది అంటే నా మనసు ఏంటంటే నాకు అది కొద్దిగా బాగా అనిపించింది. అయ్యింది ఇంత దారుణం ఉంటదా ఇంత గబక్కన పొడిసేసి మనం అక్కడ చచ్చిపోయినాక సారెంట్ అయిపోనా అనిపిస్తుంది. కానీ యేసు అదే చెప్తున్నాడు కదా సార్. బైబిల్ కూడా అదే ప్రోత్సహిస్తుంది. బైబిల్ అది నాకు తెలియదు సార్. అదంతా నాకు బైబిల్ తెలియదు. అది మన ఈ దేవుడు లేదు. కానీ ఇంకో మాట సార్ ఇప్పుడు అంటే మీరు చర్చికి వెళ్ళారండి ఎప్పుడైనా? ఒక మాట సార్ ఇప్పుడు మా నాయన ఏం చేస్తారంటే శ్రీరామ వస్తుంది సార్. అది వస్తే మన డ్రమ్ములు ఉంటాయి కదా సార్. డ్రమ్ములు అది అంటే డ్రమ్ములు 200 లీటర్ల డ్రమ్ములు ఉంటాయి కదా. ఆ డ్రమ్ముల్లో పానకం వడపప్పు కలిపి మొత్తం 3-4 డ్రమ్ములు కలిపి ఆ నాడు ఆ రోడ్లో పెట్టి ఎవరైనా వచ్చి పోవాలన్నా మేము తాపుకుంటా తినబెడతా వడపప్పు పానకం కొబ్బరి అవి ఉంటాయి సార్. అవన్నీ పెట్టుకుంటా అందరూ మా నాన్న చేస్తాడు అట్లా. మాదేమిటంటే మళ్ళీ మా బ్రదర్ మేము 5 మంది 6 మంది సార్. 5 మందిలో మా సొంతం అంటే మా నాన్న తొలి కానుకకి మా పెద్దన్నయ్య పుట్టినప్పుడు ఆయనకి ఒక పెళ్ళైనాక ఒక బాబు పుడితే ఆ బాబుకి మంచం కిందకి 12 ఫీట్ల 11 ఫీట్ల ఉంది సార్ ఆ పాము. అది సుబ్రహ్మణ్య స్వామి అది వచ్చింది. అయితే మేము చేసామంటే పాము వచ్చింది నిర్లక్ష్యం చేసాం. అయితే ఇక మాకు ఆ కుటుంబం నాశనం అయింది. అంటే మేము నిర్లక్ష్యం చేసాం అది వెళ్ళిపోయింది అట్లా. అయితే మీరు ఇప్పుడు చర్చికి వెళ్తారా వెళ్ళరా అండి? మా నాన్న చర్చికి వెళ్తాడు. మా నాన్నల అమ్మేమో నవలమ్మ పూజ చేసిద్ది. మీరు? నేను ఎటుగా సార్. నేను అన్ని ఉంటా సార్. నేను ఇప్పుడు మీరు అన్నం పెడతా అంటే మీరు దగ్గరకు వస్తా. మీరు దేవుడు ముఖ్యరా నాకు సంబంధం లేదు. నాకు కడుపుని అన్నం పెట్టాడు మా సార్ బాగుండాలి మా సార్ కుటుంబం బాగుండాలని చెప్పి నేను నాకు తెలిసిన కాదు దేవుడా మీరు సెక్యులర్ అన్నమాట. ఆయన బాగుండాలి మా సార్ బాగుండాలి నాకేమన్నా ఇంకా ఏమైనా కల్పించాలి ఏమైనా పనులు కానీ ఇంకేమన్నా ఇంకా నాకు అన్నం పెట్టాలి 10 మంది కానీ ఒక దీవెన
నాకు తెలిసిన కాడికి ఏ దేవుడు నాకు తెలియదు కానీ ఆయన బాగుండాలని చెప్పి ఆయన అనుకుంటా మనసు అంతే. మీ యజమానే మీ దేవుడు. అంతే సార్. యాక్చువల్గా ఇప్పుడు మీరు నాకు సాయం చేసినప్పుడు మీరే నాకు స్పాట్ లో మీరు నాకు ఆపుతున్నప్పుడు ఆపదాని కూడా దేవుడు అని యాక్చువల్ గా నేను ఆయన్నే మొక్కుతా. ఇప్పుడు ప్రస్తుతానికి యాక్చువల్ గా ఇప్పుడు బ్రదర్ ఎట్లా అని చెప్తే అయ్యో ఇంత నా కష్టాలు నాకు వచ్చిన అన్నములు రాలేదు, నా తల్లిదండ్రులు రాలేదు, నా బ్రదర్ రాలేదు, మా బాబాదు రాలేదు, నాకు వచ్చిన ఈసారి కుటుంబం బాగుండాలి, మళ్ళా 10 మందికి సాయం చేయాలి ఆయన కూడా. అంతే 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 సార్. అంతే స్పాట్ అంతే అయిపోవాలి ఆయన. అంతే ఆయన బాగుండాలి అంతే. ఆయన ఏ దేవుడు మొక్కుతున్నా నాకు సంబంధం లేదు సార్. అది మీరు అదే క్రిస్టియన్స్ మళ్ళీ అంటే హిందువులా నాకు అయినొద్దు. ఆ సార్ ముందు బాగుండాలి. అది ఆ సార్ బాగుంటే ఆ సార్ 10 మందికి సాయం చేస్తే మీరు సెక్యులర్ గా ఉన్నారు అంతేనా? అంతే సార్. కానీ అసలు దండం పెట్టుకోవాలంటే మీరు ఎవరికి దండం పెట్టుకుంటారు? ఏ దేవుడికి? నాకు ఇప్పుడు నువ్వు స్పాట్ లో నాకు సాయం చేస్తే నీకే దండం పెడతా. ఓకే సూపర్ అండి. ఇప్పుడు చెప్తున్న అదే కదా సార్. ఇప్పుడు మీరు నాకు సాయం చేస్తే మీ కుటుంబం మీ పిల్లల తల్లి అందరూ బాగుండి నాకు కూడా మళ్ళా నెక్స్ట్ సాయం చేయాలి, లేకపోతే 10 కుటుంబాలు సాయం చేయాలి. అంటే మీ నాన్నగారు మాత్రం క్రిస్టియన్, మీరు అటు ఇటు ఉన్నారు. మా నాన్న కూడా అంకయ్యే. మా అమ్మ పేరు మా నాయన పేరు కూడా నాగయ్య. వాళ్ళంతా అంటే అంటే మీ ఇంట్లో ఎవరి ఫోటో ఉంటుందండి? దేవుడి ఫోటో ఎవరిదో ఒకళ్ళు ఉండాలి కదా. మాకు ఇంట్లో సుబ్బరాయ స్వామి ఉంటాడు. సుబ్బరాయ స్వామి అంటే ఇట్లా సుబ్రహ్మణ్య స్వామి ఇట్లా అదే బెమ్మం గారు వారు చెప్పులు కొడతా ఇట్లా కొడతారు సార్ మొదలు. బెమ్మంగారు స్వామి ఇట్లా చెప్పులు కొడతా పెద్ద సుబ్బరాయుడు స్వామి ఉండి పొట్టు ఉండి చెప్పులు కొడతా ఉంటారు చూడు సార్. సుబ్బరాయుడు స్వామి అంటే ఒక్క నిమిషం సార్. సిద్ధయ్య లేకపోతే సిద్ధయ్య గారు సార్. బెమ్మంగారు స్వామి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన సుబ్బ సంవత్సరాలు ఎత్తి చెప్పులు కొడతా ఇట్లా అది పుట్ట దగ్గర ఉంటాడు చూడు సార్. ఒకసారి సుబ్రహ్మణ్య స్వామి. అవునవునవును. సుబ్రహ్మణ్య స్వామి నమ్ముతారు మీరు? మేము కాదు సార్. అదేలేండి, ఆయనకి నెమలి నెమలి అను వాహనం ఉంటది, ఆయనే కదా. అదేలేండి సుబ్రహ్మణ్య స్వామి. అయితే మా నాన్న కూడా అదే కానీ పేరు మారుకుంటుంది సార్. అంతేగాని ఇప్పుడు నా పేరు కోటయ్య కాకపోతే హైదరాబాద్ కోటిగా అంటామని చెప్పి జేమ్స్ బాండ్ సినిమాలు చూసాం. జేమ్స్ బాండ్ హీరో చూసామని చెప్పి అది కొద్దిగా చేంజ్ చేసాం. అదేలేండి. నా మనసు ఏం పేరు అంటే మేస్త్రి. నా పేరు జేమ్స్ అన్న. అంటే ఒక మేస్త్రి పనిచేస్తుంది సార్. ఒకప్పుడు చిన్నప్పుడు తమ్ముళ్ళు ఎటు రావడం ముందు హైదరాబాద్ 3 సంవత్సరాల ముందు వచ్చాను. ఇప్పుడు 32 సంవత్సరాలు హైదరాబాద్ లో ఉండబట్టి ఇప్పుడు హైదరాబాద్ లో ఉండ. నాకు 4 పిల్లలు, 7 ఉంటున్నా. అయితే ఏంటంటే ఈ సిచ్యువేషన్ అదంతా పోనీ కానీ అయితే ఏంటంటే గవక్కన మనిషిని పొడిచేసి అరే సార్ అంటే అయిపోయినట్ట. ఇది చాలా దారుణంగా సార్ ఇది. అవునండి అవును. ఇప్పుడు మనం గబక్కన దెబ్బ కొట్టి ఇంట్లో సొంత చేసుకున్న భార్య దెబ్బ కొట్టి అయ్యో కొట్టానని చెప్పి ఆమెకు కూడా బైబిల్ అదే చెప్తుందండి. అందుకని దాన్ని ప్రశ్నిస్తున్నాం మేము. ఏదైనా గానీ ఒక ఇంట్లో సొంత మనం కట్టుకున్న భార్య ధర్మం ప్రకారం కట్టుకున్న భార్య దెబ్బ కొట్టి అమ్మ ఏదో తెలియ కోపంలో ఆవేశంలో కొట్టాను ఏమనుకోవద్దు ఊరికేవే అంటే అది రీజన్. నీమో పొడిచి తెగి పోరాబాయి సారీ అంటే అయిపోనా? అదేలేండి అదే అంటే సార్ నా ఏమనుకున్నా మోటి మాటలుగా పర్లేదండి భలే వాళ్ళే. మీరు చదువుకోలేకపోయినా మంచిగా చెప్తున్నారు. పొడిచిపడితే సారీ అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది కొద్దిగా మా భార్య కూడా ఫోన్ చేయమంది. అట్ట కాదు కదా మనము బైబిల్ ప్రకారం అదే ఉంది సార్. ఇప్పుడు మనం దాన్ని అంగీకరించలేకపోవచ్చు కానీ బైబిల్ ప్రకారం నువ్వు ఎన్ని పాపాలు చేసినా యేసుని నమ్ముకుంటే నీ పాపాలు మొత్తం క్షమించబడతాయి అని చెప్పి పాస్టర్లే చెప్తున్నారు. నేను చెప్పింది కాదు ఇది. మీరు నా మాట తీసుకోవద్దండి. నేను కూడా మీలాంటి మనిషిని, సామాన్య మనిషిని. అయితే నాకు ఒకసారి సార్ ఫోన్ చేద్దాం, సార్ మనకు సొల్యూషన్ ఏమి ఇస్తాడు, మనకు కూడా గైడ్ ఇస్తారు కదా సార్. నాబోటి మూర్ఖులకి ఉన్న ఒక అయ్యో నేనే అమాయకుడిని సార్, నాకేం తెలియదు. లేదు సార్, ఇప్పుడు మీరు ఒక ఇట్ట కాదు తమిళ్ అంటే బిడ్డ ఇట్లని మీరు ఒక సొల్యూషన్ ఇస్తే ఇది కరెక్ట్ కదా ఇది అన్నది సార్. ఏమో సార్ నాకు అవన్నీ తెలియదండి. నేనేందంటే తప్పు అని చెప్పి ఆ మాట చెప్పడానికి నేను ఆయన కాల్ చేశాను తప్ప ఇంకా వేరేది ఏం లేదు.
తను వేరే అతను కూడా నేను పాప రేపులు చేశాను ఇట్లా అని అంటున్నాడు కదా సార్. అంటే అయ్యో అట్లా అది అది పొడి చేసి సార్ అంటే బాగుండదు కదా అన్నట్టుగా మీరు కూడా నేనన్నదే చెప్తున్నారు మీరు కూడా. అది పొడి చేసి సార్ అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది కొద్దిగా అవగాహన నాకు కూడా తెలిస్తే బాగుండదు సార్ అడుగుదామని చెప్పి మీకు ఫోన్ చేశాను సార్. ఇంకా అంత నుంచి ఏం లేదు. సరే సార్, నాకు వేరే కాల్ వస్తుంది, మళ్ళీ మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.